నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్ళీ పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. కొంచెం ఆలోచన శక్తి, బుద్ధి, జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైనా ఏపీ సీఎం ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్ళీ పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. కొంచెం ఆలోచన శక్తి, బుద్ధి, జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అనగలుగుతారా? అతను చెప్పేటువంటి మాటలకి చేసే పనులకి బేరీజు వేసి చూసుకుంటే జనమే ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మీకు ముగ్గురు కంటే 30,000, నలుగురు కంటే 40,000 అని వేలంపాట పాడినట్టుగా పాడుతున్నారు. ఎందుకనంటే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి ఎంపీ సీట్లు ఉత్తర భారతదేశానికి ఎక్కువగా వస్తున్నాయి, దక్షిణ భారతదేశానికి తక్కువైపోతున్నాయి. ఎందువల్ల అంటే ఇక్కడ జనాభా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి అని అంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని కనాలన్నా కూడా ఒక్కరిని కనటానికి సంవత్సరం టైం పడుతుంది. మరి ఎప్పుడు పిల్లల్ని కనేయాలి, ఎప్పుడు జనాభా పెరిగిపోద్ది, ఎప్పుడు సీట్లు దక్షిణ భారతదేశానికి వస్తాయి? ఇది విజన, దూరదృష్ట్యా, దీన్ని విజనరీ అంటారా? ఈయన 1995 నుంచి 2004 వరకు రాష్ట్రంలో సీఎం గా ఉన్నారు. అప్పుడు ఏం చేశారు అని అంటే కనిపిస్తే కాల్ చేయండి అన్నట్టుగా దొరికితే కోసేయండి అని మగవాళ్ళకి వెసెక్టమీ, ఆడవాళ్ళకి ట్యూబెక్టమీ, ఇట్లా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయించేశారు. జనాభా పెరిగితే నష్టాలని చెప్పి బలవంతంగా నియంత్రణ చేసి జనాభా తగ్గించాలి అని చెప్పారు. ఆ రోజు అధిక జనాభా వల్ల నష్టాలు ఏంటని జనాభా తగ్గించండి అని చెప్పి ఈ రోజు జనాభా కావాలి పెంచండి అని చెప్తున్నారనంటే దీని దూరదృష్టి అని ఎలా అనగలుగుతారు? ఇతన్ని విజనరీ అని ఏ విధంగా అనగలుగుతాము? ఇంకొక వైపు ఏంటంటే ఆ రోజు జనాభా తగ్గించమని చెప్పున్నారు కాబట్టి ఈ రోజు జనాభా తగ్గింది కాబట్టి పార్లమెంటు సీట్లు తగ్గుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి? జనాభాని బట్టే పార్లమెంట్ సీట్స్ నిర్ణయిస్తారు అనేటువంటిది మన రాష్ట్రంలో కూడా చూసాం. 2008 డీలిమిటేషన్ జరిగినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి తెనాలి ఎంపీ స్థానం ఇక్కడ పోయి హైదరాబాద్ పక్కన చేవెళ్ల ఎంపీ స్థానం వచ్చింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో 182 ఎమ్మెల్యే స్థానాలు ఉండాల్సింది ఈ రోజు 175 స్థానాలే ఉన్నాయి. ఇది కళ్ళ ముందు కనిపించినటువంటి సత్యం. అలా ఎందుకు జరిగింది అని అంటే అత్యధికంగా వలసలు ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ కి జరిగి ఉన్నాయి కాబట్టి అక్కడ పాపులేషన్ పెరిగి అక్కడ కొత్తగా ఒక ఎంపీ స్థానం, 7 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి. 99-2004 మధ్య అప్పుడు కూడా బీజేపీలో పార్ట్నర్ గా ఉండి వాజ్పేయి గవర్నమెంట్ లో డీలిమిటేషన్ డిస్కషన్ వచ్చినప్పుడు పోస్ట్ పోన్ చేద్దాం, ఇప్పుడు చేయొద్దు అని ఇదే చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం గా ఉండి వాజ్పేయి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి డీలిమిటేషన్ జరగొద్దని ఆపారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా బీజేపీతో పార్ట్నర్ గా ఉండి వీరి ఎంపీ సీట్ల మీదే అక్కడ ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో 131వ అమెండ్మెంట్ రాజ్యాంగానికి పెట్టి డీలిమిటేషన్ బిల్లు పెడితే మూకముడిగా అనుకూలమైనటువంటి ఓట్లు వేశారు. ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు డీలిమిటేషన్ వద్దని, ఈ రోజు సీట్లు తగ్గిపోతున్నాయని ఒక పక్క తెలిసినా కూడా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, ఉత్తరాది ఆధిపత్యానికి తాకట్టు పెట్టేశారు అనంటే ఇది దూరదృష్టా? ఇతను విజనరీ అంటామా? ఈయన విజనరీయా, హిపోక్రైటా? పేద మధ్య తరగతి జనానికి కనండి పిల్లల్ని అని చెప్తున్నారు. ఇతనేమో ఒక్కరినే కన్నారు, ఆయన కొడుకు కూడా ఒక్కరినే కన్నారు. ఇప్పుడు లోకేష్ దంపతులకి ఇంకా వయసు ఉంది, పిల్లల్ని కనొచ్చు, వాళ్ళని కనమని ఎందుకు చెప్పడం లేదు? పేదవాళ్ళని, మధ్య తరగతి వాళ్ళని మాత్రం కనమని ఎందుకు చెప్తున్నారు? ఏ రకమైనటువంటి మోరల్ రైట్ ఈయనకు ఉంది? ఆయన చేయనటువంటిది లేదా అతని పిల్లల చేత చేయించలేనటువంటిది జనాన్ని చేయమని చెప్పడంలో ఎలాంటి మోరల్ రైట్ ఉన్నది? ధనవంతుల కుటుంబాలకే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది, ఎంతమందిని కనాలి అనే దాని మీద ఒక విజన్ ఉంటుంది. పేద మధ్య తరగతి వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టాలు అనేటువంటివి ఏమి ఉండవు. వాళ్ళని మనుషులుగా పరిగణించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 1.5 కోట్ల మంది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులుగా మన దేశంలో యాడ్ అవుతూ ఉన్నారు పాపులేషన్ కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇంచుమించుగా 3.5 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా యాడ్ అవుతున్నారు. అసలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, సంవత్సరం యాడ్ అయ్యే వాళ్ళకి అసలు లేవు. ఒకవైపు జాబ్స్ లేవు, ఉపాధి లేదు. ఇప్పుడు కొత్తగా పుట్టించే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి ఇస్తారు, అందుకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏముంది, విజన్ ఏముంది? మరొక వైపు 30,000 ఇస్తాను ముగ్గురైతే, 40,000 ఇస్తాను నలుగురైతే అని వేలంపాట పాడుతున్నారు. 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు
సూపర్ 6 అమలు చేయాలని హామీ ఇచ్చాను, తీరా అమలు చేద్దామని చూస్తే ఖజానా ఖాళీగా ఉంది, ఎలా చేయాలో అర్థం కావటం లేదని ఇంకో పాట పాడారు. నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పే 30,000 40,000కి ఎంత ఖర్చు అవుతుంది అంచనా వేశారా? దానికి ఏమైనా బడ్జెట్ నిధులు కేటాయించారా? మీరు ఇస్తారని ఎలా నమ్మాలి? గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించినప్పుడు డబ్బులు ఇస్తామని రకరకాల ప్రలోభాలు గురి చేసి ఆ రోజు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ రోజు ఇస్తారని ఎలా నమ్మాలి జనం? మరొక ప్రశ్న ఏంటంటే, కనీసం 1,00,000 కోట్లు కావాలి అమరావతి నిర్మించాలి అని అంటే అని మీరే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 1,400 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇప్పటికే 3.56 లక్షల కోట్లు అప్పు చేశారని మీడియా చెప్తుంది. మరి ఈ పథకం కోసం 30,000 40,000 కోసం ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ 1,00,000 కోట్ల నిధులు అమరావతికే తేలేదు ఇంకా, మరి ఈ కొత్త పథకాలన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే రాష్ట్రం ఆల్రెడీ అప్పుల ఊబిలోకి దిగిపోయిన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం దేవుడికి తెలుసు, కొత్త హామీలు ఇస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది దూరదృష్ట్యా? అతన్ని విజనరీ అని అంటారా? ఆడవారు ఏమైనా పిల్లల్ని కనే యంత్రాలా? వారి ఆరోగ్యం పట్టించుకోవాల్సిన అవసరం లేదా? వారికి మనోభావాలు ఉండవా? ఇష్టాలు ఉండవా? ఓకే, ధనవంతులైతే ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఇప్పుడు రకరకాల మెథడ్స్ వచ్చినాయి, సరోగసి అని అనేక రకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఆడవారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ పారామీటర్ తీసుకున్నా కూడా అన్నిటిలోనూ ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో తక్కువ స్థానంలో ఉంది. కేరళ అత్యధికంగా అన్ని పారామీటర్లో హై ప్లేస్లో ఉంటే తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇట్లా కింద స్థానంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బిడ్డను ప్రసవించాలి అని అంటే ఆమె మంచి పోషకాహారాలు తిని దృఢమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి. కానీ ఈరోజు అనేక మంది ఎనీమియాతో, రక్తహీనతతో పేద కుటుంబాల్లో ఉన్నటువంటి అడోలసెంట్ గర్ల్స్ బాధపడుతున్నారు. మరొక వైపు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అంటే పుట్టినటువంటి బిడ్డల్లో ఎంతమంది బ్రతుకుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ తక్కువ స్థానంలో ఉంది. అలాగే ప్రసవించిన తర్వాత తల్లులు చనిపోతున్నారు, మదర్ మోర్టాలిటీ రేట్ అనేటువంటి అంశంలో ఇంచుమించుగా దక్షిణ భారతదేశం అటువంటి రాష్ట్రాలతో సరి సమానంగా నడుస్తూ ఉన్నా కూడా బిడ్డలకు పౌష్టిక ఆహారం ఇవ్వలేక మాల్ న్యూట్రిషన్, స్టంటెడ్ గ్రోత్ అనేటువంటి అంశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. మరి ఇన్ని రకాలుగా ఆడవారికి సంబంధించినటువంటి ఆరోగ్యంలో, తల్లి బిడ్డల ఆరోగ్యంలో ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటే వీటిని కదా మీరు విజనరీ అయితే అడ్రస్ చేయాలి. మీకు దూరదృష్టి ఉంటే అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి, యూరోప్ లాంటి దేశాల్లో ఉన్న మహిళల ఆరోగ్యాలు ఏ విధంగా ఉన్నాయో అలాంటి స్థాయికి మన మహిళల ఆరోగ్యాలు, మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళ ఆరోగ్యం పెంచటం కదా విజన్ అంటే. అది కదా విజనరీ చేసే పని. అది మానేసి వారికి రక్తహీనత ఉన్నా కూడా, మాల్ న్యూట్రిషన్ ఉన్నా కూడా పిల్లల్ని కనేయండి అని అంటే వారేమైనా యంత్రాలా? పిల్లల్ని పుట్టించేటువంటి మరో యంత్రాలా? ఫ్రాన్స్, హంగరీలో కొంత సక్సెస్ వారు సాధించారు. ఏ విధంగా సాధించారంటే కాంప్రిహెన్సివ్ అండ్ స్ట్రక్చరల్ సపోర్ట్ సిస్టమ్స్ డికేడ్స్, దశాబ్దాలుగా వారు ఇచ్చారు. యూనివర్సల్ చైల్డ్ హెల్త్ కేర్తో పాటు పేరెంటల్ జనరస్ లీవ్స్ అనేటువంటివి ఇస్తూ హౌసింగ్ అనేది ఇచ్చి ఎంకరేజ్ చేయడం ద్వారా అక్కడ ఒక సక్సెస్ అనేది సాధించాం. మరి ఇక్కడ అలాంటి ప్రణాళిక ఏమైనా ప్రకటించారా? ఈరోజు పెళ్ళైనటువంటి ప్రతి జంటకి నివసించడానికి ఇల్లుందా? ఆ హౌసింగ్ ఫ్రీగా ఇస్తామని ఎక్కడైనా చెప్పున్నారా? మరొక వైపు జపాన్ పాపులేషన్ తగ్గిపోతున్నా కూడా ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీగా అది పెరిగింది, ఉద్భవించింది అని అంటే అక్కడ టెక్నాలజీ, నాలెడ్జ్ ఎకానమీ అనేది డెవలప్ చేశారు. కాబట్టి ఇవి విజన్తో చేసేటువంటి పనులు. దూరదృష్టితో ఫ్రాన్స్ చేసింది, హంగరీ చేసింది, జపాన్ చేసింది. మరి మనం ఏ దూరదృష్టితో చేస్తున్నాము? అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేయకుండా ఇది మాత్రం చేయండి అని చెప్పటం విజనరీయా? ఒక పక్క ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడాలి అని చెప్తున్నాయి. మరొక పక్క కోర్ట్స్ రిప్రొడక్టివ్ చాయిస్ అనేది అది ఇండివిజువల్ రైట్స్, అందులో స్టేట్ నచ్చినట్టుగా పాలసీలు మార్చకూడదు అని చెప్తున్నా కూడా మీరే 3 పిల్లల కంటే తక్కువ ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని చట్టం తెచ్చేశారు. ఆ రోజు ఎక్కువ మంది పిల్లలుంటే మీరు పోటీకి అనర్హులని చట్టం తెచ్చి ఈరోజు మీరు కనండి, నేను చట్టాన్ని మారుస్తాను అని అంటే ఇది దూరదృష్ట్యా? ఈయన్ని విజనరీ అంటామా?